హలో ఫ్రెండ్స్, మీ ముందుకు వచ్చేసాం మరో వీడియోతో. తెలంగాణలో భారీ వర్షాలు వచ్చాయి. వరదల వల్ల పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ గారు వరద సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. మంత్రులు మరియు అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు. సూర్యాపేటలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. సీఎం రేవంత్ గారు ప్రధాని మోదీ గారికి లేఖ రాసి నేషనల్ డిజాస్టర్ డిక్లరేషన్ కోరారు. వరద ప్రభావిత జిల్లాలకు నిధులు మంజూరు అయ్యాయి. ప్రతి జిల్లాకు 5 కోట్లు తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలని సూచించారు. కలెక్టరేట్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సన్నద్ధంగా ఉంచాలని సూచించారు. 8 పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. వరదల్లో చనిపోయిన పశువులకు పరిహారం పెంచాలని నిర్ణయించారు. కేంద్రానికి వరద నష్టం పైన సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. కేంద్ర సాయం కోసం ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. జాతీయ విపత్తుగా పరిగణించాలంటూ కేంద్రాన్ని కోరారు. ప్రభావిత జిల్లాల్లో పర్యటించాలని మోదీ గారికి లేఖ రాశారు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు 5 కోట్లు విడుదల చేశారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలు నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరి మాకు అందిన ఇన్ఫర్మేషన్ మీకు అందించాం. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.